హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా జాతీయ అంతరిక్ష దినోత్సవం గురించి చెప్పుకుందాం. భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్ట్ 23న జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్ 3 మిషన్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన ల్యాండింగ్ను సూచిస్తుంది. ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్ట్ 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించిన చంద్రయాన్ 3 మిషన్ యొక్క విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై శివశక్తి అనే ప్రదేశంలో సురక్షితమైన మృదువైన ల్యాండింగ్ చేసింది. చంద్రయాన్ 3 మిషన్ విజయం ఇస్రో భారతదేశానికి అంతరిక్ష రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఎందుకంటే చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో అలా చేసిన ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా రోవర్ను విజయవంతంగా ల్యాండ్ చేసిన 4వ దేశంగా అవతరించింది. ఇకపోతే జాతీయ అంతరిక్ష దినోత్సవం 2025 యొక్క థీమ్ చంద్రుని తాకడం ద్వారా జీవితాలను తాకడం, భారతదేశం అంతరిక్షం కథ. ఇది సమాజంపై అంతరిక్ష పరిశోధన యొక్క విస్తృత ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. అలాగే అంతరిక్ష సాంకేతికత పురోగతి భూమిపై జీవన నాణ్యతను ఎలా మెరుగుపరుస్తుందో నొక్కి చెబుతుంది. ఈ రోజును జరుపుకోవడం ద్వారా భారతదేశం అంతరిక్ష శాస్త్రం సాంకేతికతను అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక నిబద్ధతను వ్యక్తం చేస్తోంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని ఈవెంట్లు ఇస్రో అధికారిక వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. జాతీయ అంతరిక్ష దినోత్సవం అంతరిక్ష పరిశోధన ప్రాముఖ్యత గురించి అవగాహన, విద్యను ప్రోత్సహించడానికి ఒకే వేదికపై కూడా పనిచేస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్లో వృత్తిని కొనసాగించడానికి ప్రజలను నిమగ్నం చేయడం, భవిష్యత్తు తరాలను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 సురక్షితంగా దిగడాన్ని కొనియాడుతూ కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మిషన్ ఒక్క ఇస్రోకే కాక ప్రపంచ వేదికపై భారతదేశ పురోగతికి, ఎదుగుదలకు నిదర్శనమని ఆ తీర్మానం పేర్కొంది. చంద్రుడిపై దక్షిణ ధ్రువాన్ని చంద్రయాన్ 3 ముద్దాడిన ఆగస్ట్ 23న నేషనల్ స్పేస్ దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రతిపాదనను కూడా మంత్రివర్గం స్వాగతించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు, మీడియాకు ఈ విషయం తెలియజేస్తూ చంద్రయాన్ 3 విజయంలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో కృషిని అభినందించిన మంత్రివర్గం శాస్త్రజ్ఞులకు కృతజ్ఞతలు తెలియజేసిందని చెప్పారు. విజ్ఞానాన్ని శోధించడానికి భారత శాస్త్రవేత్తలు ఎలాంటి అడ్డంకులనైనా అధిగమిస్తారనేది దానికి ఒక నిదర్శనమని ఆ తీర్మానం పేర్కొంది. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంతో దిగిన తొలి దేశం భారతేనన్న విషయాన్ని కూడా మంత్రివర్గం గుర్తు చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో దిగడం, కఠినతరమైన పరిస్థితులను అధిగమించడం మన శాస్త్రవేత్తల స్ఫూర్తికి నిదర్శనం. రోదసి రంగంలో భారత్ పురోగతి కేవలం శాస్త్రీయ విజయాలే కాదని, ప్రగతి విజన్కు, స్వయం సమృద్ధికి, ప్రపంచ నాయకత్వానికి అవి ప్రాతినిధ్యం వహిస్తాయని మంత్రివర్గ తీర్మానం పేర్కొంది. ఈ చారిత్రాత్మక మిషన్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మంత్రివర్గం అభినందిస్తోంది. భావావేశం, పట్టుదల, తిరుగులేని అంకితభావంతో భారతదేశం సాధించగల విజయాలను చంద్రయాన్ 3 ఒక నిదర్శనమని ఆ తీర్మానం పేర్కొంది. చంద్రయాన్ 3 విజయంలో భారతదేశపు అంతరిక్ష పరిశోధన కార్యక్రమంలో
పెద్ద సంఖ్యలో మహిళా శాస్త్రవేత్తలు పాలు పంచుకోవడం పట్ల మంత్రివర్గం గర్విస్తోందని, రాబోయే సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు కావాలనుకునే అనేక మంది మహిళలకు ఇది స్ఫూర్తిదాయకమవుతుందని కూడా ఆ తీర్మానం పేర్కొంది. భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23న జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్ 3 మిషన్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన ల్యాండింగ్ను సూచిస్తుంది. ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజును పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఎన్నో భవిష్యత్తు నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మునుముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రధాని తెలిపారు. అంతరిక్ష శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా మోడీ కొనియాడారు. ఇప్పటి వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 23వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. నటుడు వినీత్ 90వ దశకంలో సినీ ప్రముఖ నటుల్లో ఒకరిగా వెలుగొందారు. తెలుగు, తమిళ్లో అనేక సినిమాల్లో నటించారు. తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేరళకు చెందిన వినీత్ మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో నటించాడు. తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు. వినీత్ ఆగస్టు 23, 1969న కేరళలో జన్మించారు. ఆవరం పూ సినిమాతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన నటుడు వినీత్ తన మొదటి సినిమాతోనే అందరి మనసులో దోచుకున్నాడు. ఇందుకు గాను తమిళనాడు ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా బెస్ట్ న్యూకమర్ అవార్డును అందుకున్నారు. దీని తర్వాత నటుడు వినీత్ చాలా చిత్రాల్లో హీరోగా ప్రధాన పాత్రలో నటించారు. జాతిమల్లి, కాదల్ దేశం, సింహరాశి, స్వయంవరం, వేదం, ప్రియమైన దోషి, ఉలిన్ ఒసై వంటి పలు సినిమాల్లో వినీత్ నటించాడు. వాణి కపూర్ హిందీ చిత్రసీమకు చెందిన ఒక భారతీయ సినీ నటి. టూరిజం స్టడీస్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమె రొమాంటిక్ కామెడీ చిత్రం శుద్ధ్ దేశీ రొమాన్స్తో తొలిసారిగా నటించింది. దీనికోసం ఆమె ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకుంది. తమిళ చిత్రం ఆహా కళ్యాణం, బేఫిక్రేలలో ఆమె నటనకు విమర్శలను ఎదుర్కొన్న తర్వాత ఆమె 3 సంవత్సరాల విరామం తీసుకుంది. అప్పటి నుండి ఆమె వార్ వంటి యాక్షన్ చిత్రాల్లో లవ్ ఇంట్రెస్ట్ పాత్రలు పోషించింది. రొమాంటిక్ కామెడీ చండీగఢ్ కరే ఆషికీలో లింగ మార్పిడి మహిళగా నటించినందుకు ప్రశంసలు అందుకుంది. ఆమె తెలుగులో ఆహా కళ్యాణం చిత్రంలో నటించింది. వాణి కపూర్ భారతదేశంలోని ఢిల్లీలో పంజాబీ హిందీ కుటుంబంలో 1988 ఆగస్టు 23న జన్మించింది. సైరా బాను ప్రధానంగా హిందీ చిత్రాల్లో పనిచేసిన భారతీయ నటి. హిందీ సినిమా యొక్క అత్యుత్తమ నటులలో ఒకరిగా పరిగణించబడుతున్న ఆమె 1960లు, 1970ల్లో ప్రారంభంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటిమణుల్లో ఒకరు. బాను తన కెరీర్ మొత్తంలో 4 ఫిల్మ్ఫేర్ అవార్డుల నామినేషన్లను అందుకుంది. బాను జంగ్లీతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. దీనికి ఆమె ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డుకు నామినేషన్ అందుకుంది. 1961లో జంగ్లీ సినిమాలో 17 ఏళ్ల సైరా బాను ఆమె షాగిర్డ్, దివానా, సాగినా చిత్రాలకు మరో 3 ఉత్తమ నటి నామినేషన్లు అందుకుంది. సైరా బాను 1944 ఆగస్టు 23న మసూరీలో నటి ససీం బాను, నిర్మాత మియాన్ ఎహ్సాన్ ఉల్ హక్ దంపతులకు జన్మించారు. గౌహర్ ఖాన్ ఒక భారతీయ నటి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె బిగ్ బాస్ సీజన్ 7 విజేత. గౌహర్ హిందీ సినిమాలు, టెలివిజన్లలో కనిపిస్తుంది. ఆమె మోడల్గా తన కెరీర్ను ప్రారంభించి 2002లో ఫెమీనా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. నృత్య గీతాలలో కనిపించిన తర్వాత ఖాన్ యష్ రాజ్ ఫిల్మ్స్ యొక్క రాకెట్ సింగ్ సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్తో తన నటనా రంగ ప్రవేశం చేసింది.
ఖాన్ తర్వాత యాక్షన్ థ్రిల్లర్ గేమ్, రివెంజ్ డ్రామా ఇషక్ జాదే, సస్పెన్స్ థ్రిల్లర్ ఫీవర్, రొమాంటిక్ కామెడీ బద్రీనాథ్ కి దుల్హానియా, భారతీయ కాలపు నాటకం బేగం జాన్ వంటి చిత్రాల్లో నటించింది. ఖాన్ 1983 ఆగస్టు 23న మహారాష్ట్రలోని పూణేలో ఒక ముస్లిం కుటుంబంలో జాఫర్ రజియా ఖాన్ దంపతులకు జన్మించారు. కేకేగా ప్రసిద్ధుడైన కృష్ణకుమార్ కున్నత్ ఒక భారతీయ గాయకుడు. ప్రముఖంగా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 200కు పైగా పాటలు పాడారు. కృష్ణకుమార్ ఆగస్టు 23, 1968న ఢిల్లీలో మలయాళీ దంపతులైన సిఎస్ నాయర్, కున్నత్ కనకవల్లి దంపతులకు జన్మించాడు. అతని విద్యాభ్యాసం ఢిల్లీలోని మౌంట్ సెయింట్ మేరీస్ పాఠశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలైన కిరోరి మాల్ కళాశాలలో సాగింది. 1994లో కేకే లూయిస్ బ్యాంక్స్, రంజిత్ బారోట్, లెస్లే లూయిస్లకు డెమో టేప్ ఇచ్చాడు. యూటీవీ అతన్ని పిలిచింది. శాంటోజెన్ షూటింగ్ ప్రకటన కోసం జింగిల్ పాడింది. 4 సంవత్సరాల కాలంలో కేకే 11 భాషల్లో 3500కు పైగా జింగిల్స్ పాడాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.